హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లహరి డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ. రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మేము కొన్ని డ్యాన్స్ వర్కౌట్ మూమెంట్స్తో మీ ముందుకు వచ్చాము. బిఫోర్ దట్ కొన్ని వార్మప్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ వార్మప్ స్టెప్స్తో బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, ప్లస్ డ్యాన్స్ వర్కౌట్ చేసేకి కూడా మీకు ఫ్రీ మూమెంట్స్ ఉంటుంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ జ్యోతి, షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద మూమెంట్స్. కెన్ స్టార్ట్? ఓకే, హాయ్ ఎవరీవన్. సో ఒక్కొక్క స్టెప్ మనం స్లోగా అన్ని నేర్చుకుందాము. ఫస్ట్ వార్మప్ స్టెప్, లెగ్స్ క్లోజ్ చేసి ఆన్ టోస్, బాడీ ఆన్ ద టోస్ ట్విస్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ స్టెప్ టచ్, హ్యాండ్స్ లో వన్ లెగ్ హ్యాండ్ క్లోజ్ చేసి లెగ్స్ రైట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి. స్టెప్ టచ్ చేయాలి. ఫస్ట్ రైట్ దెన్ లెఫ్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇందాక చేసినదే ట్విస్ట్ స్టెప్. ఇప్పుడు లెగ్స్ ఫ్లాట్ చేసి ఓపెన్ చేసి ట్విస్ట్ చేయాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఫోర్త్ వార్మప్ స్టెప్ ఏంటి అంటే అలానే లెగ్స్ ఓపెన్ చేసిన పొజిషన్లోనే ఫస్ట్ బోత్ హ్యాండ్స్ ఫ్రంట్ పంచ్ చేయాలి, దెన్ బ్యాక్. ఫస్ట్ 1 by 1 1 2, then backwards 1 2. Continue 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు చేసిన స్టెప్ టచ్. ఇప్పుడు ఏమంటే హ్యాండ్స్ ఇలా ఓపెన్ క్లోజ్ చేయాలి, అప్పర్ బాడీ డౌన్ చేసి స్టెప్ టచ్ ఇన్ సర్కిల్. ఓకే, కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 55 స్టెప్స్ అయిపోయినాయి. 6th స్టెప్ ఏంటంటే లెఫ్ట్ టర్న్ అవ్వాలి. రైట్ లెగ్ బ్యాక్ ఉంటుంది. రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకొని లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. ఓకే, కంటిన్యూ. 1 2 3 4. సేమ్ రైట్ సైడ్ కూడా చేద్దాము. 1 2 3 4. నెక్స్ట్ 7th వార్మప్ స్టెప్ ఏంటి అంటే ఈ సిరీస్లో డబుల్ స్టెప్. ఫస్ట్ రైట్ సైడ్, దెన్ లెఫ్ట్ సైడ్. ఓకే, కంటిన్యూ. 1 2 1 2 1 2 1 2. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రంట్ వాక్. 3 times 3 steps వాక్ చేసి 1 కిక్ ఇవ్వాలి. ఓకే, స్టార్ట్. 1 2 3 కిక్, బ్యాక్ 3 కిక్, ఫ్రంట్ 1 2 3 కిక్, 1 2 3 కిక్. నెక్స్ట్ రెండు లెగ్స్ ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ సెంటర్లో పెట్టుకొని బాడీ ఇలా క్రంచ్ చేసి హ్యాండ్స్ క్లోజ్ చేయాలి. దెన్ నీ అప్ చేసి 2 times హ్యాండ్స్ అప్. అలానే లెఫ్ట్ సైడ్. సో రెడీ, స్టార్ట్. 1 2 3 4 2 1 2 3 1 2 4 1 2. సేమ్ పొజిషన్ అలానే ఉంటాము మనం. నెక్స్ట్ స్టెప్లో కూడా హ్యాండ్ లెగ్స్ రెండు ఓపెన్ చేసి 1 by 1 షోల్డర్స్ ఫ్రంట్ చేసి మళ్ళీ బాడీ అప్ చేసి షోల్డర్ 1 by 1 బ్యాక్ చేస్తాము. ఈ మూమెంట్ ఉంటుంది. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ సింపుల్ మూమెంట్ ఏంటి అంటే వార్మప్లో హ్యాండ్ రోల్, బాడీ అప్ అండ్ డౌన్ చేయాలి. ఫస్ట్ అప్పర్ బాడీ డౌన్ చేసి హ్యాండ్ రోల్ చేయాలి, దెన్ అప్పర్ బాడీ అప్ చేసి హ్యాండ్ రోల్ చేయాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. దీంట్లోనే ఇంకొకటి ఉంది లాస్ట్ ఈ సాంగ్కి సంబంధించిన వార్మప్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ లెగ్స్ రెండు క్లోజ్ చేసి రైట్ హ్యాండ్ ఓపెన్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్, లెఫ్ట్ లెగ్ ఓపెన్, మళ్ళీ రెండు క్లోజ్ చేయాలి. రెండు హ్యాండ్స్ రెండు లెగ్స్. రైట్ లెగ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, రెండు క్లోజ్. 1 more time. 1 2 3 4. లాస్ట్ టైం 1 2 3 4. సో ఇవాళ ఇవి కొన్ని వార్మప్ స్టెప్స్ మనం మీకు ఇంట్రడ్యూస్ చేసాము. మనకి ఈ సాంగ్కి ఏమేమి అవసరమో ఆ వార్మప్ స్టెప్స్ ఒక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా ఇలా చాలా ఉంటాయి. ఏమంటే ప్రతి వర్కౌట్ ముందు బాడీ వార్మప్ ఈజ్ వెరీ నెసరీ. లేకపోతే మనకి బాడీ క్రాంప్స్, మజిల్ పెయిన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి వీడియో, సింపుల్ స్టెప్స్. ఇది బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం అండ్ బాడీ ఫ్రీ అవ్వడానికి, కొంచెం డ్యాన్స్ మూమెంట్స్కి
very important. So please like, share, comment and please subscribe our channel. Thanks for watching.